1000 crores పక్కా bro. పక్కానా? షూర్. గొంతు పోయింది bro. ప్రభాస్ సినిమాలు చిరంజీవి సినిమాలు ఏమైనా చూస్తాను. సినిమాల మైనస్ అంటే చాలా బాగుంది. బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ గానే, కాకపోతే కొంచెం సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అశ్వత్థామ క్యారెక్టర్ అట్లాంటిది పెట్టి మూవీ అయితే 100% వర్త్. హాయ్, ఇవాళ యూకేలో న్యూ క్యాసిల్ సిటీలో ఉన్న సినీ వరల్డ్ థియేటర్కి ప్రభాస్ గారి కల్కి 2898 AD ప్రీ రిలీజ్ షో చూడడానికి వచ్చాము 26th జూన్ రోజు. bro, 1000 crores పక్కా bro. పక్కానా? షూర్. గొంతు పోయింది bro. యానిమేషన్ ఎలా ఉంది, నచ్చిందా? ఇంకా ప్రభాస్ గురించి వన్ వర్డ్, ప్రభాస్ గారి గురించి వన్ వర్డ్. డార్లింగ్. నైస్. ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ bro. బాహుబలి 2 తర్వాత ఓవరాల్ మూవీలో ఏమైనా లాగ్ ఏమైనా అనిపించిందా? లాగ్ ఏం లేదు. లేదా? వండర్ఫుల్. అంటే మనం చిన్నప్పటి నుంచి చదివిన స్టోరీస్ ఉంటాయి కదా, అది కళ్ళ ముందు వస్తుంటే ఫీల్ అయ్యే వేరు. అందరు తప్పకుండా వెళ్ళాలి. సినిమా మాత్రం ఒక రేంజ్. నైస్. ఇక్కడ పెద్దగా తగ్గేది. నైస్, థ్యాంక్ యూ అండి. మూవీ గురించి ఒక వర్డ్ చెప్పగలుగుతారా? మీకు ఎలా అనిపించిందా? ప్రభాస్ సినిమాలు చిరంజీవి సినిమాలు ఏమైనా చూస్తాను. మూవీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ యానిమేషన్స్ కానీ విఎఫ్ఎక్స్ సూపర్. చాలా బాగుంది. అది దాని ఏమంటారు, మైథాలజీ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీని రెండింటిని లింక్ చేసిన పద్ధతి చాలా బాగుంది. సినిమా బాగుంది, మొత్తం బాగానే ఉంది, కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంది. కానీ సినిమా ఓకే. సినిమాల మైనస్ అంటే సాంగ్స్ ఓకే. అండ్ సినిమాటోగ్రఫీ మొత్తం కొత్తగా బాగుంది, మొత్తం ఇంగ్లీష్ సినిమా లాగా ఉంది, బాగుంది. నాగేశ్వరన్ గారి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా? కొత్తగా ఉంది, కంప్లీట్ కొత్తగా ఉంది. మీ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి? అశ్వత్థామ. అమితాబ్ బచ్చన్. ఆ మూవీ అయితే బాగుంది. నాగశ్విన్ టేకింగ్ కూడా బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే కొంచెం ఫస్ట్ హాఫ్లోనే కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ మూవీ అయితే బాగుంది. ఓవర్ CGI యానిమేషన్స్ కానీ సూపర్, అసలు బాగున్నాయి. ఓవరాల్గా మూవీ 3 hours కన్నా ఎక్కువ ఉంది కదా, సో ఓవరాల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ అనే, కాకపోతే కొంచెం పెద్దది కదా స్టోరీ, కొంచెం లాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో కొంచెం. సో సెకండ్ టైం చూసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఈజీగా చూడొచ్చు. నైస్. ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ప్రభాస్ అశ్వత్థామ. మన పాత మహాభారతం లేదా అలా ఓల్డ్ దేవుడి సినిమాల లాగా మొత్తం తీసుకొని వచ్చి అశ్వత్థామ క్యారెక్టర్ అట్లాంటిది పెట్టి సినిమా అయితే నెంబర్ 1 ఉంది. జై ప్రభాస్ అని. థ్యాంక్ యూ అండి. బాగుందన్న సినిమా, బాగుంది. యానిమేషన్స్ కానీ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఇండియన్ సినిమా హిస్టరీలో మంచి మూవీ చేసినారు, బాగుంది. ఓవరాల్గా మూవీ లెంత్ గురించి ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఇంట్రెస్టింగ్గా బాగుందన్న సినిమా. ఫేవరెట్ క్యారెక్టర్? ప్రభాస్. థ్యాంక్ యూ. సెకండ్ పార్ట్ మాత్రం అల్టిమేట్. మహాభారతం క్యారెక్టర్స్ తీసుకురావడం వల్ల నాకు చాలా నచ్చింది మూవీ మాత్రం. అందరు చూడాల్సిన మూవీ, పర్ఫెక్ట్గా ఉంది మూవీ. సెకండ్ పార్ట్ కోసం నుంచి ఫుల్ గ్యారంటీగా వెయిట్ చేస్తున్నాను నేను. CGI యానిమేషన్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి యానిమేషన్స్. హాలీవుడ్ రేంజ్లో మన ఇండియన్స్ ఎట్లా చేస్తారు మూవీ, అలా ఉంది ఈ మూవీ. సూపర్ ఉంది మూవీ. ఇట్స్ రియల్లీ సూపర్ హిట్ మూవీ. CGI గురించి కానీ యానిమేషన్స్ గురించి? Prabhas action is so good. We loved it. And it's super hit movie. It is. ఓవరాల్ మూవీ లెంత్ గురించి ఇంట్రెస్టింగ్గా ఉందా ఓవరాల్గా? Bro, it's a super hit movie, bro. No words. నో వర్డ్స్. ఓకే. ఫేవరెట్ క్యారెక్టర్? Prabhas won. థ్యాంక్ యూ సో మచ్. Cheers. థ్యాంక్ యూ. అనిపించింది అంటే అవెంజర్స్ చూసిన దానికంటే ఈ మూవీ ఇంకా హిట్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి CGI యానిమేషన్స్ గురించి కానీ లెంత్ గురించి కానీ మీకు? అవసరం. సెకండ్ హాఫ్ చాలా బాగుంది అసలు, అంటే కనెక్ట్ అయినా కొంచెం. ఫస్ట్ హాఫ్ అసలు చాలా బోరింగ్ అనిపించింది, అసలు చాలా నచ్చలేదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, కనెక్ట్ అయినా. యానిమేషన్స్ గురించి ఎలా అనిపించింది? చాలా 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 బాగుంది. నాకు తెలిసింది బెస్ట్ అనుకుంటా మన తెలుగు ఇండస్ట్రీలో ఇది. చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి మూవీలో. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 20 minutes అయితే గూస్ బంప్స్, అసలు చాలా బాగుంది మూవీ. అండ్ యానిమేషన్స్ ఎలా? వర్త్ బ్రో, అసలు మూవీ అయితే 100% వర్త్. మూవీ లెంత్ కొంచెం 3 hours దాటింది కదా, సో అంత ఓవరాల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఏం బోర్ కొట్టలేదు అసలు. సినిమా మాత్రం అల్టిమేట్. మీ ఫేవరెట్ క్యారెక్టర్? వచ్చేసి భైరవ, ఆల్వేస్ డార్లింగ్ ప్రభాస్. థ్యాంక్ యూ. బాగుంది బ్రో, చాలా బాగుంది. ఓకే. ప్రభాస్ గారు ఎట్లా అనిపించారు మీకు అందులో మూవీలో? ఆయన కూడా లాస్ట్లో కొంచెం అవి ఇచ్చారు కదా, స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉన్న తర్వాత క్లాస్కి
ఆయనకు సుప్రీం ఇచ్చేసి బాగుంది. ఫస్ట్ అయితే ఇది బెస్ట్ లక్ మూవీ అనుకోవచ్చు. బాహుబలి తర్వాత ఒక బిగ్గెస్ట్ హిట్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా తీశారు కానీ అన్నిట్లలో ఇంత రేంజ్ రాలేదు. దీంట్లో ప్రభాస్ క్యారెక్టర్ మాత్రము కామెడీతో స్టార్ట్ చేసి ఎండింగ్ పార్ట్ మాత్రం మంచిగా హైప్ ఇచ్చారు. ప్రభాస్ కరెక్ట్ టైంలో హైప్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఇంకా హైప్ ఎక్కువ. మూవీ ఎలా ఉంది చెప్పండి. బాగుంది. ఎలా అంటే యానిమేషన్స్ కానీ ఎలా ఉన్నాయి? మొత్తం గ్రాఫిక్స్ మొత్తం బాగుండే. 3 hours కన్నా ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఎక్కువ సినిమాలు చూడను కానీ నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నేను హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేయను కానీ మన టాలీవుడ్ యానిమేషన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనే చెప్పాలి. ఇది టాలీవుడ్ అన్నాను కానీ పాన్ ఇండియా మూవీ చాలా బాగుంది. ఐ లైక్ డెట్. ఓవరాల్గా సినిమా అసలు ల్యాగ్ అనిపించలేదు. ప్రతి క్యారెక్టర్ రివీల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ స్టోరీ నరేషన్ కానీ చాలా కనెక్టివిటీ కానీ చాలా బాగుంది. నాగ్ అశ్విన్కి చియర్స్. అండ్ ప్రభాస్ గారిని వింటేజ్ ప్రభాస్ గారిని చూసాము. అండ్ అతనిలో ఉన్న ఆ కామెడీ యాంగిల్, ఆ హీరోయిక్ యాంగిల్ చాలా బాగా చూపించారు నాగ్ అశ్విన్ గారు. అండ్ కల్కి అల్టిమేట్ గురించి నేను డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ అది కాకుండా ఈ సినిమా రెండోసారి చూడడానికి కూడా నేను రెడీ.